అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కోఆపరేటివ్ ట్రస్ట్ విజయవాడ నుంచి మీకు ఇప్పుడు ఒక స్పెషల్ కలెక్షన్ చూపించబోతున్నాను. సో ఇదే అనమాట కలెక్షన్. ఇక్కడ చూస్తే మీకు మధ్యలో ధనలక్ష్మి అమ్మవారు, అటు ఇటు గజాలు. ఈ గజాలు కూడా ఎలా ఉన్నాయంటే అమ్మవారిని సేవించుకునే విధానం, రెండు కాళ్ళు ఈ ఏదైతే పీట ఉందో ఆ పీట మీద ఆనించి రెండు కాళ్ళు ఎత్తి అమ్మవారిని సేవిస్తున్నట్టు, అలాగే అమ్మవారికి వందనం అంటే నమస్కారం చేస్తున్నట్టు ఉంటాయి. యాక్చువల్గా ఏనుగులు నమస్కారం చేసే విధానం ఇలా ఉంటుంది. మనకి బ్లెస్సింగ్స్ ఏమో తొండంతో ఇస్తాయి. దేవుళ్ళ దగ్గర నమస్కారం చేసేటప్పుడు ఇలా రెండు కాళ్ళు ఎత్తుతాయి. ఇక్కడ మీకు చూస్తే ఏదైతే ఆ పొజిషన్ ఉందో ఆ పొజిషన్ మీకు క్లియర్గా వర్ణిస్తుంది అనమాట. ఇంకా మధ్యలో వచ్చేటప్పటికి చక్కగా ధనలక్ష్మి అమ్మవారు పద్మాసనంలో కూర్చుని ఉంటారు. అలాగే అమ్మవారి ఒక కిరీట అలంకారం దగ్గర నుంచి అమ్మవారి యొక్క వస్త్రాలంకరణ, అలాగే అమ్మవారి ధనలక్ష్మి రూపంలో ఎంతో ప్రసన్నంగా కూర్చుని ఉంటారు. ఇంకోటి ఇక్కడ కింద పీట ఏదవుతుందో ప్రతి చోట కూడా మీకు ఏనుగుల డిజైనింగ్ ఉంది. అంటే ఈ పీట చుట్టూరుతో కూడా మొత్తం ఏదైతే ఈ పీట ఉందో దాని నిండా కూడా ఏనుగులు డిజైనింగ్ అనమాట. సో ఇటు 3 ఏనుగులు, అటు 3 ఏనుగులు ఆపోజిట్, అలాగే ఇటు సైడ్ కూడా ఏనుగులు అలాగే వస్తున్నాయి. సో ఇంకా ఇక్కడ పీట దగ్గరికి వచ్చేటప్పటికి మనకి డైమండ్ టచ్ డిజైన్ అనేది ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో ఇదంతా కూడా చాలా చాలా డీప్ కార్వింగ్ వర్క్ అనమాట. చాలా బాగుంటుంది. అలాగే ఇంకోటి వెడల్పు వచ్చేటప్పటికి దగ్గర మనకి 7 to 8 ఇంచెస్ వెడల్పు వస్తుంది. లోతు వచ్చేటప్పటికి 1 అంగుళం వస్తుంది అనమాట. హైట్ వచ్చేటప్పటికి 5 ఇంచెస్ హైట్ వస్తుంది. చక్కగా ధనలక్ష్మిని, ఎందుకంటే మన లక్ష్మీదేవి కొన్నప్పుడు కంపల్సరీ ఏనుగుల్ని కంపల్సరీ కొంటారు. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారికి అలంకారమే ఏనుగులు అటు ఇటు. సో ఆ ఏనుగులు ఇక్కడ పొజిషన్ మనకి ఇలా రెండు కాళ్ళు ఎత్తి అమ్మవారికి నమస్కారం చేస్తున్నట్టు, ఇలా సేవిస్తున్నట్టున్న ఈ యొక్క ప్రతిమ అనేది ఏదైతే స్కల్ప్చర్ ఉందో ఇది మనకి రేర్గా దొరికే ప్యాటర్న్స్ అనమాట. మామూలుగా గజలక్ష్మి అంటే ఏనుగులు అటు ఇటు నార్మల్గా 4 కాళ్ళతో ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి 2 కాళ్ళు ఆనిచ్చి 2 కాళ్ళు పైకి లేపి ఈ ప్యాటర్న్, ఈ స్కల్ప్చర్ చాలా బాగుంటుంది అనమాట. అలాగే నిత్య పూజకి, అలాగే మనం పూజా రూమ్లోనే కాదు, ఏదైనా క్యాష్ కౌంటర్ దగ్గర, అంటే ఏదైనా షాప్స్ అనుకోండి, క్యాష్ కౌంటర్ దగ్గర పెట్టుకోవడానికి, రోజు అమ్మవారి పువ్వు పెట్టుకోవడానికి అన్ని రకాలుగా బాగుంటుంది అనమాట. సో ఇదొక ప్రత్యేకమైన కలెక్షన్.